జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా శపించారు. కమిషన్ల కక్కుతుతో అధికారం ఉందనే అహంకారంతో నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆయనకు ప్రజా కోర్టులో శిక్ష పడిందని, ఇక దేవుడి కోర్టు న్యాయస్థానంలో శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అడ్డంగా దొరికిపోయేసరికి తన ఫేక్ ముఠాలను దింపి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. జంతువులు కొవ్వు కలిపిన ఏఆర్ డైరీ నెయ్యి లారీలు 4 తిరుమల తిరుపతి దేవస్థానం తిప్పి పంపింది. అదే ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇదే సీఎం ఈవో చెప్పారు. మీ పాపం పండింది జగన్, శ్రీవారి జోలికి వెళ్లారు, చేయకూడని పనులు చేశారని ఎక్స్ వేదికగా లోకేష్ విరుచుకుపడ్డారు. ఏప్రిల్ 12 నుంచి జూలై 12 వరకు ఏఆర్ డైరీ సరఫరా చేసి నెయ్యి లారీలు, వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరస్కరించిన వాటి వివరాలను పోస్టుకి జత చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. అయితే కల్తీ జరిగినటువంటి నెయ్యి వెనక్కి పంపించబడినప్పుడు గతంలో కల్తీ నెయ్యిని వాడారా లేదా, ఇప్పుడు మనం చెప్తున్నది ఆల్రెడీ ఆ అపవిత్రమైనటువంటి నెయ్యిని వాడారని కదా, మరి అది ఎక్కడి నుంచి, అది తేలాల్సినటువంటి అంశం. అది వాడారా, అది ఎవరు ధృవీకరించారు అన్నటువంటిదే తేలాల్సిన అంశం.